నమస్కారం విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. ప్రతి మహిళ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో పునర్జన్మ పొందుతుందంటారు. ఎందుకంటే ఆ ప్రసవ వేదన ఇతర సమస్యల వల్ల ఆమె బతుకుతుందో లేదో తెలియదు కాబట్టి ఇలా చెబుతుంటారు. కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున హాస్పిటల్స్, మెరుగైన వైద్య చికిత్సల వల్ల ప్రసవంలో ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సుఖంగా జరిగిపోతున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే కాగా ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో మానవత్వాన్ని కలిచివేసే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రసవ వేదనను భరించలేక ఓ గర్భిణి అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్ కి వెళ్లే మార్గం లేకనో లేదా ఆవేదన భరించలేకనో గాని వంటింటి కత్తితో తన కడుపును తానే కోసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. నంద్వాల్ గ్రామానికి చెందిన నన్కయ్య దేవి అనే 9 నెలల గర్భిణికి గురువారం ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. నొప్పులు తీవ్రతరం కావడంతో ఆ బాధను భరించలేక ఆమె వంటింట్లో ఉన్న కత్తితో తన కడుపును తనే కోసుకుంది. బిడ్డను బయటకు తీయాలనే ఆవేదనతో ఆమె ఈ సాహసం చేసినట్లు తెలుస్తుంది. ఆమె ఆర్తనాదాలు విన్న పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఫకర్పూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నన్కయ్య దేవి పరిస్థితి విషమించింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను బహ్రైచ్ జిల్లా హాస్పిటల్ కి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లక్నోలోని సూపర్ స్పెషాలిటీ సెంటర్ కు తరలించారు. ఆమె కడుపుపై లోతైన గాయాలు ఉన్నాయని, కడుపు భాగం పూర్తిగా చీలిపోవడం వల్ల భారీగా రక్తం పోయిందని వైద్యులు వెల్లడించారు. ఒక వీడియోలో ప్రసవ వేదన భరించలేకే తాను ఇలా చేసుకున్నట్లు ఆ మహిళ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం ఆమె భర్త 6 నెలల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తుంది. ఆపద సమయంలో తోడు ఎవరు లేకపోవడం, తీవ్రమైన శారీరక వేదన తోడవడంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.